చూడండి ఫ్రెండ్స్, 8 రోజులు మాత్రం ఇదిలో కొలుచుకోవాలి. అదన్నీ తీసేసుకున్నాము. ఇలా అన్ని తలకాయలు తోకలు ఎలా తీసేసుకున్నాము చూడండి. ఇలా మొత్తం అన్నీ కొలుసుకుందాం కూర కోసం. ఇవన్నీ తీయకపోతే ఇసుకుంటుంది, చేదరం ఉంటాయి కాబట్టి ఇవన్నీ తీసుకొని ఇలా నీట్గా అయితే చేసుకోవాలి. ఇవి కొంచెం మనం తీసుకోగానే చేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి కూరలు అనేది వండుకునేటప్పుడు తీసుకోవడానికి బాగుంటుంది. నేను ఎక్కువ అలాగే చేస్తాను. ఈసారి మాత్రం ఇప్పుడే తెచ్చాను కాబట్టి ఇక ఇలా చేస్తున్నాను అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అయితే అయినాయి మంకరాయలు. ఇవైతే క్లీన్ చేసేసాను. తలకాయలు తోకలు తీసేసాను. చూడండి ఫ్రెండ్స్, ఏమో తలకాయలు. ఇవి ఒకసారి తలకాయలు కారం అయితే నల్లగారం అయితే కుట్టి చూపిస్తాను మీకు. వీటిని శుభ్రంగా కడుక్కొస్తాను. శుభ్రంగా 2-3 సార్లు మంచిగా నీళ్ళు వేసి కడుగుతాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే నీట్గా కడిగేసాను. ఇప్పుడు కూర ప్రాసెస్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, పొయ్యి మీద గిన్నె పెట్టి మనకి పొయ్యి అనేది వెలిగించుకున్నాం. ముందుగా మనం పెద్ద ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు అయితే కోసి పెట్టుకున్నాం. 2 ఉల్లిపాయలు 2 ములక్కాయలు అయితే కోసి పక్కన పెట్టుకున్నాం. నూనె వేసుకున్నాం. ఒక 4 చెంచాలకి నూనె వేసుకున్నాం. ఎందుకంటే నూనె ఎక్కువ పట్టిద్ది. మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం రొయ్యలు తీసి మొదట్లో వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, శనగలు అయితే ఎర్రగనివ్వాలి. అలాగే ఒక బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగుతూనే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, అలా అయితే వేగితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు ముక్కలు వేసుకున్నాం. మనం ఇలాగా కూర అంతా కలుపుకుందాం. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకొని మనకు కూరకు సరిపడా ఉప్పు ఇప్పుడు వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుదాం. కలిపేసి ఇలా మూత పెట్టుకుందాం. మూత పెట్టేసి 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మూత తెచ్చేద్దాం కూర. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే ఉడికింది. ఇలా అయితే మగ్గింది ఫ్రెండ్స్, ఎలా సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుదాం. ఇప్పుడు రుచి సరిపోయినంత కారం వేసేద్దాం. మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. మన ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే ఎలాగైనా బసారా బాగానే ఉంటుంది. నేనైతే ఇలాగ వండుతాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే నేను వేసుకోను. మీరైతే వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మన కూర అయితే ఇలా ఎగిరింది.
చాలా చక్కగా నూనె తెల్ల తేలింది. పెంచుకుంటే ఇలా దించేసుకోవచ్చు. లేకపోతే ఇంకో 2 నిమిషాలు అయితే మటుకి ఇవి కూడా కొంచెం దగ్గరికి వచ్చింది అనమాట. నాకైతే ఇలా సరిపోద్ది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ ములక్కాయ ఎండు రొయ్యలు అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు అనేది నోటిఫికేషన్ ఇస్తే వచ్చింది. థ్యాంక్ యూ.